ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన కుటుంబం వెంకటాపురం పంచాయతీ మారుతి నగర్ వాస్తవ్యులు నాగేంద్ర కాలనీ నుండి రాచర్ల జోసెఫ్ రాజు విజయ కుమారి దంపతులు. వీరి కుమార్తె రాచర్ల అనూష గారు సన్నీ స్వరూప్ గారిని రేపటి దినం హైదరాబాదులో వివాహం ఆడుతున్న సందర్భంగా జోసెఫ్ రాజు గారు, విజయ కుమారి గారు కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థిద్దాం. ప్రార్థన చేద్దాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు. సోదరుడు జోసెఫ్ రాజు, విజయ గారు వారి బిడ్డ ప్రభువ అనూషను ప్రేమించి సన్నీ స్వరూప్కి ఇస్తున్న సందర్భంగా రేపటి దినం వివాహంలో జతపరచబడుతున్న ఈ నూతన దంపతులను ఆశీర్వదించమని విజ్ఞాపన చేస్తూ బిడ్డలిచ్చిన సహకారం కొరకై కృతజ్ఞతలు. ఈ దినము ప్రధానమున మీరు సహాయం చేసినారు. ఈ బిడ్డలను ఆశీర్వదించము. నేటి వాక్య ఉపదేశం ద్వారా ప్రేక్షకులు మేలు పొందినట్లుగా చేయమని యేసునామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనము నుండి 41వ వచనం వరకు ఉన్న వృత్తాంతమును ధ్యానం చేద్దాము. యేసుక్రీస్తు ప్రభువు దేవుని వాక్యమై ఉన్నారు. దేవుని వాక్యము సృష్టికర్త అయి ఉన్నది. దేవుని వాక్యము దేవుడై ఉండెను. దేవుని వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుని వాక్యము నరావతారిగా మనుష్య కుమారునిగా కన్యక గర్భమున జన్మించెను. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. Jesus revealed God to the humanity. మనుషులకు దేవుణ్ణి ప్రత్యక్షపరచిన వాడు శరీరము ధరించి వచ్చిన యేసుక్రీస్తు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చెబుతోంది, ఆయన యేసుక్రీస్తు శరీరము అమర్చబడిన వాడుగా ఈ లోకానికి వచ్చాడు. నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. నీవు పూర్ణ హోమములను కోరుట లేదు, బలులను కోరుట లేదు, నాకు శరీరం అమర్చావు అన్నాడు. దేవుని వాక్యము శరీరము ధరించి రక్తమాంసములలో పాలిభాగస్థుడై ఒక నరుడుగా ఈ లోకాన్న జన్మించాడు. కనుక యేసు మాటలు, యేసు చర్యలు, యేసు బోధలు ప్రత్యేకంగా మనకు బైబిల్లో కనిపిస్తాయి. పాత నిబంధన అంతా యేసు ఏ విధంగా వస్తున్నారు, ఎలా జన్మిస్తారు, ఎక్కడ జన్మిస్తారు, ఏం చేస్తారు, ఆయన అంతా రాశాడు. క్రొత్త నిబంధన ఆయనను ప్రత్యక్షపరిచినది. ఆయన నరుడిగా ఉన్నాడు, అదే సమయమున దేవుడై ఉన్నాడు. ఆయన నరుడై ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దైవ నరుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారి మధ్యనున్నప్పుడు దేవుడు వారితో ఉన్నాడు. అందుకే ఇమ్మానుయేలు అను పేరు. దేవుడు మనకు తోడు అని అర్థము. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం దేవుడు మనకు తోడు. క్రైస్తవులు ఈ దినాల్లో చాలామంది ఇఫ్ గాడ్ ఈజ్ విత్ us
దేవుడు మాతో ఉంటే మాకే శ్రమలు రావనుకుంటున్నారు, మాకే ఇబ్బందులు రావనుకుంటున్నారు. అది పొరపాటు అవగాహన. యేసు దేవుడు, దేవుని వాక్కు. యేసు నరావతారిగా వారి మధ్యనున్నాడు. అయినప్పటికీ వారికి సమస్యలు వచ్చాయి. కానీ సమస్యల కంటే గొప్ప దేవుడున్నాడు, పరిష్కారమైన వాడున్నాడు అనే నమ్మకము వారికి కలుగు చేయుటకు యేసు వారి మధ్యన నివసించాడు. Every Christian must recognize that Jesus is the only solution for all the problems of the humanity. మానవుల సకల సమస్యలకు యేసు సంపూర్ణమైన పరిష్కారమని ప్రతి మానవుడు, ప్రధానంగా నమ్మిన ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులను ఏర్పరచుకొని వారికి బోధిస్తూ, వారికి తన యొక్క శక్తినిచ్చి పరిశుద్ధాత్మని చేత వారి ద్వారా కార్యాలు జరిగిస్తూ ఆయన సేవ కొనసాగిస్తున్న కాలంలో ఒక దినమున సాయంకాలమైనప్పుడు యేసు వారితో అంటున్న మాటలు, అద్దరికి పోవుదము అని వారితో చెప్పగా, అద్దరికి పోవుదము, అద్దరికి పోవుదము. 5వ అధ్యాయంలో అద్దరిన ఏం జరిగింది అనగా, ఒక గెరాసేను దేశమున 8,000కు పైగా దెయ్యముల చేత పీడించబడుతున్న ఒక వ్యక్తిని రక్షించాడు. యువతల దరి ఇద్దరి, అవతల దరి అద్దరి. ఈ దరి నుండి ఆ దరికి యేసు వెళ్ళాలనుకున్నాడు. ఎందుకంటే ఒక మనిషి నశించిపోతున్నాడు అక్కడ. కనుక ఒక మనిషిని రక్షించటానికి యేసు తీసుకున్న ఒక చర్య మీ ముందు ఉంచుతున్నాను. అదేమిటంటే, అనేక మంది ఆయనను చుట్టి ఉండగా వారిని పంపించేశాడు. ఒక జన సమూహాన్ని పంపేసి ఒక్క నశిస్తున్న వ్యక్తి కొరకు యేసు వెళ్ళిపోతున్నాడు. దట్ ఈస్ ద మిషన్ ఆఫ్ జీసస్. One perishing soul is the purpose of Jesus, not many unperishing souls. నీతిమంతుల కొరకు ఆయన రాలేదు, నశిస్తున్న పాపుల కొరకు వచ్చాడు. కాబట్టి ఆయన యొక్క ప్రయారిటీ ఏమిటంటే నశిస్తున్న వారిని రక్షించటం. ఆయన మినిస్ట్రీలో ఆయన చుట్టూత ప్రజలు కొల్లలు ఉంటే వారిని పంపించేమన్నాడు. మనం ప్రజలు మన చుట్టూ ఉండాలని ఆశపడతాం, కానీ యేసు వాళ్ళని పంపేయమన్నాడు. ఎందుకంటే మనం వెళ్ళిపోవాలి, అద్దరుకు మనం వెళ్ళాలి, ఈ దినమే వెళ్ళాలి. వితౌట్ డూయింగ్ ఎనీ డిలే, without taking much time, we need to start immediately. మనం వెంటనే వెళ్ళిపోవాలన్నాడు. సడన్గా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేసాడు ప్రభు. చాలా సందర్భాల్లో మనం దీన్ని అంగీకరించలేం. సడన్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, సడన్ చేంజ్ ఆర్ సడన్ మూవ్ ఇన్ యువర్ లైఫ్. ఒక కదలిక, ఒక మార్పు, ఒక మలుపు నీ జీవితంలో యేసు మాట చొప్పున నీవు అంగీకరించగలవా? 2007 ఏప్రిల్ 16వ తారీఖు మధ్యాహ్నం 11 గంటలకు ఒక టెలిఫోన్ మా కుటుంబం ఒక సడన్ చేంజ్, ఒక మలుపునకు శ్రీకారమైంది. అది నా సోదరుని యొక్క మరణం. మేమంతా చాలా సాధారణంగా వెళుతున్నాం. ఆ దినాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ
మినిస్ట్రీ చేసుకుంటూ, రిటైర్డ్ అయిన వాళ్ళు రిటైర్ అయ్యి సంతోషంగా ఉంటూ, బిడ్డలందరూ చదువుకుంటూ, ఒక నిశ్చల స్థితిలో ఉన్న కుటుంబం ఒక్కసారిగా అతలాకుతలం అయిపోయి 1% డెత్. God allowed that to take a turn for our lives. మా జీవితాలు మార్చడానికి దేవుడు ఆ సన్నివేశాన్ని అనుమతించాడు. We admitted that. మేము దాన్ని అంగీకరించాం. We learned so much things from that lesson. ఆ పాఠం నుండి, ఆ మలుపు నుండి ఎన్నో పాఠాలు నేను నేర్చుకున్నాను. మీకు ఒక విషయం చెబుతాను, ఆశ్చర్యం అనిపిస్తుందా? టుడే ఐఎమ్ రెడీ టు లీవ్ దిస్ వరల్డ్. టుడే ఐఎమ్ రెడీ టు లీవ్ దిస్ వరల్డ్. అర్థమవుతుందా? ఈ క్షణాన, ఈ దినాన, ఈ ప్రసంగం ముగించక మునిపే ప్రభువు నన్ను పిలిస్తే వెళ్ళుటకు నేను సిద్ధంగా ఉన్నాను. అర్థమైందా? ఆ రెడీనెస్ దేవుడు నా జీవితంలో ఈ 10 సంవత్సరాల్లో నేను అభ్యాసాన్ని నేర్చుకోగలిగాను. కనుక ఒక టర్న్ దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు మన జీవితంలో వీ షుడ్ అడ్మిట్ దట్. శిష్యులు చుట్టూత జనం ఉన్నారు, హాలాహలంగా ఉంది, కోలాహలంగా ఉంది, సంబరంగా ఉంది. అందరూ వచ్చి ప్రభు ప్రభు అని పిలుస్తున్నారు, యేసయ్యా అని పిలుస్తున్నారు, సంతోషిస్తున్నారు. సడన్గా అంటున్నాడు, మూవ్ ఆన్, పదండి వెళ్ళిపోదాం, పదండి వెళ్ళిపోదాం, నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి, ఇప్పుడే వెళ్ళిపోవాలి, ఇప్పుడే బయలుదేరిపోండి అంటున్నాడు. సహోదరుడా, సహోదరి, ఇఫ్ గాడ్ వాంటెడ్ యు టు మూవ్ టు ద అదర్ ప్లేస్, వాట్ విల్ బి యువర్ చాయిస్ ఆర్ యువర్ ఒపీనియన్ ఆర్ యువర్ ఒబీడియన్స్? ఒక దినాన్ని అబ్రహాము నాకు పిలిచి చెప్పాడు, మూవ్ ఆన్ మ్యాన్, లీవ్ దిస్ ప్లేస్. ఈ స్థలం వదిలేసి వచ్చేసేయి, బయలుదేరిపో, వెళ్ళిపో. He started his journey. He started his journey. He understood. ఆయనకు అర్థమైంది, దేవుడు తను పిలిచింది ఈ భూమి మీద ఈ స్థలాల్లో తిరగటం కాదు, తాను నిర్మాణకుడు, శిల్పి అయిన ఆ పట్టణం కోసం పిలిచాడు. నాకు అర్థమైంది కూడా అదే. ఐఎమ్ నాట్ లివింగ్ హియర్ టు ఎస్టాబ్లిష్ సంథింగ్ ఆన్ ద ఎర్త్, బట్ టు అచీవ్ God's presence and with him. ఆయన సన్నిధిలో ఆయనతో ఉండటానికి నేను నా మినిస్ట్రీ, నా లైఫ్ స్టార్ట్ చేశాను. సోదరుడా, సోదరి, చాలా సందర్భాల్లో మనం రెడీనెస్ కలిగి ఉండాం. ఇఫ్ గాడ్ వాంటెడ్ సడన్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, యూ మస్ట్ అడ్మిట్ దట్. ఈ పాఠం ఇందులో నేర్చుకున్నామని నేను మనవి చేస్తున్నాను. వారు జనులను పంపివేసి, చాలాసార్లు మనం పీపుల్ ఓరియంటెడ్గా, చాలా పబ్లిసిటీ పట్ల ఆసక్తితో నిత్యం జన సమూహాలు ఉండాలని అనుకుంటాం. కానీ యేసు వాళ్ళని పంపేయమంటున్నాడు. అన్ని సందర్భాల్లో నీ చుట్టూ జనం ఉండాల్సిన అవసరం లేదు. ఈ పాఠంలో నేర్చుకోవాలి. యాకోబు జీవితం చాలా విచిత్రంగా ఉంటుందండి. నాకు చాలా ఆశ్చర్యం. నేను చదువుతున్నప్పుడల్లా చాలా ఆనందపడుతుంటాను. తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు, 40 ఏళ్ళు వచ్చాయి. అన్నగారిని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, దీవెన పొందాడు. తల్లి భయపడింది, రెబ్కా భయపడింది, చంపేస్తాడేమో యాకోబును ఏశావు అని. ఒకే రోజు ఇద్దరిని పోగొట్టుకోలేను, నా అన్నగారింటికి వెళ్ళి అక్కడ వివాహం చేసుకుని రాని పంపేసింది. చేతికర్ర తీసుకుని బయలుదేరాడు. చేతికర్ర, చేతి సంచి లేదండి. యాకోబు ఆదికాండం 32లో చెప్పాడు, నేను యోర్దాను ఉట్టి చేతికర్రతో దాటానన్నాడు. ఈవెన్ హీ డిడ్ నాట్ టేక్ హిజ్ డ్రెస్సెస్ ఆర్ హిజ్ క్లోత్స్ విత్ హిమ్. ఎట్లాంటి సడన్ డ్రైవ్ అండి అది, ఎట్లాంటి సడన్ చేంజ్ అది. లీవింగ్ ఆల్ ద పీపుల్ అండ్ going on the way towards the will of God. దేవుని యొక్క ప్రణాళిక వైపు నడిచిపోతున్న అనుభవాన్ని we must admit that. జనులను పంపించి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళా 22 సంవత్సరాలకు వెనక్కి వస్తున్నాడు.
వెనక్కి వచ్చేటప్పుడు కూడా సేమ్ థింగ్. వెనక్కి వచ్చేటప్పుడు కూడా జరిగింది ఏమిటంటే యబ్బోకు రేవులో మరలా ఒంటరిగా మిగిలిపోయాడు. బేతేలులో ఒంటరిగానే ఉన్నాడు, పెనూయేలులో కూడా ఒంటరిగానే ఉన్నాడు. మిగిలిన కాలం అంతా కూడా యాకోబుతో జనం ఉంటానే ఉన్నారు. ఒక బేతేలు అనుభవం, ఒక పెనూయేలు అనుభవం నా జీవితంలో అవసరమని నేను గుర్తిరిగాను. Sometimes I need to be alone. I need to be quit by people. I need to be quit the people. ప్రజలను విసర్జించాలి కొన్నిసార్లు, ప్రజల చేత విసర్జించబడాలి కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలి. Whenever Jacob is alone, God manifested and God revealed to him and God appeared to him. బేతేలులో దేవుడు కనపడ్డాడు, పెనూయేలులో కూడా దేవుడు కనపడ్డాడు. సోదరుడా, సోదరి, మన జీవితాల్లో సమ్టైమ్స్ కొన్ని సందర్భాల్లో మనం ఒంటరమవుతున్నాము అనే బాధ మనలను మెలిపెడుతూ ఉండొచ్చు. కానీ దేర్ ద మినిస్ట్రీ స్టార్ట్స్ ఎట్ యువర్ లైఫ్. అక్కడే నీ జీవితం ప్రారంభమవుతుంది అని నీవు తెలుసుకోవాలి. జోసెఫ్ ఆదికాండంలో యాకోబు కుమారుడు, 11వ కుమారుడు యోసేపు కూడా చక్కటి ప్లెజెంట్ హోమ్లీ అట్మాస్ఫియర్ నుంచి ఒక్కసారిగా తీసివేయబడ్డాడు. అన్నలు కొట్టారు, గోతులతో వచ్చారు, అమ్మేశారు, ఇష్మాయిలీలకు అమ్మేశారు. అక్కడి నుంచి అతని లైఫ్ మిజరబుల్ అయిపోయింది. హీ బికేమ్ ఎలోన్, బట్ హీ ఈజ్ నాట్ ఎలోన్, గాడ్ ఈజ్ విత్ హిమ్. అతడు ఒంటరి కాదు, దేవుడు అతనితో ఉన్నాడు. అతన్ని సంకెళ్ళు వేశారు, నేరం చేయకుండా సంకెళ్ళు వేశారు. బట్ హీ డింట్ ఆర్గ్యూ, హీ నెవర్ రివ్యూ ద పిటిషన్. న్యాయం కోసం అడగలేదండి యోసేపు. తనకు తెలుసు తన ఒంటరితనంలో తాను ఏదో సాధించబోతున్నాడు. సోదరుడా, సోదరి, మన జీవితాల్లో ఆయన ఏర్పరిచిన ఏ అనుభవమైనా ఆశీర్వాదకరమే. ఈ దినం మధ్యాహ్నం మా కార్యాలయంలో సాయంకాలం 4 గంటల వరకు అందరి కొరకు ప్రార్థన చేశాం. ఆ ప్రార్థన అనంతరం నేను మోటార్ బైక్ తీసి రికార్డింగ్కి రావటానికి కూర్చుంటూ అమ్మ ఫోటో దగ్గర ఆగాను. మా ఇంట్లో కింద హాల్లో అమ్మ ఫ్లెక్స్ ఉంది, అమ్మ ఫోటో దగ్గర ఆగాను. నా అమ్మ చనిపోయింది 3వ మాసం. ఈ 3 మాసాలు డిపార్చర్లో నేను ప్రభువును ఎంతో అడిగాను. ప్రభువా, మా తల్లిని నువ్వు తీసుకున్నావు, మా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏమిటి? ఒకరు ప్రవేశిస్తున్నారు జీవితంలోకి, ఒకరు వెళ్ళిపోతున్నారు. దీనిని అర్థం చేసుకోవటానికి సహాయం చేయమని అడిగాను. దేవుడు తన బిడ్డను తీసుకున్నాడు అన్నప్పుడు హీ గేవ్ హర్ ద రెస్ట్. ప్రభు సన్నిధిలో విశ్రాంతిలో ఆవిడ ఉంచాడు. దట్ మేడ్ మీ సో హ్యాపీ. ఆవిడ చివరి దినాలు 4 మాసాలు ఆవిడ పడిన బాధను జ్ఞాపకం చేసుకుంటూ నేను ప్రభువును సన్నతించాను. ప్రభువా, నువ్వు అమ్మకు విశ్రాంతి ఇచ్చావు, ఒక దినం నేను కూడా అక్కడికి వస్తాను, మేము నీ యందు ఉంటాము, మేము వీఆర్ నాట్ డిపార్టెడ్ పర్మనెంట్లీ, బట్ వీఆర్ డిపార్టెడ్ వెరీ టెంపరీలీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఎందుకు ఇస్తూ ఉంటాడు అనగా, టు అండర్స్టాండ్ హిమ్, టు అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్స్ యాజ్ పర్ హిస్ విల్. ఆయన ప్రణాళిక ప్రకారం మన జీవితాల్లో ఏవైతే ఆయన చిత్తం ఉన్నదో దాన్ని తెలుసుకోవటానికి దేవుడు కొన్ని మన జీవితాలు అనుమతిస్తుంటాడు. శిష్యులకు అది అర్థం కాలేదు. సడన్గా వెళ్ళిపోదాం పదండి అని అన్నాడు. చక్కగా ఉంది కదా, ఇక్కడ మినిస్ట్రీ బాగుంది, ఇక్కడ పరిచర్య బాగుంది, ఇది వదిలి వెళ్ళిపోవద్దాం అంటావేంటి? ఎస్, యూ నీడ్ టు లీవ్ దట్ కంఫర్టబుల్ జోన్. యూ మస్ట్ లీవ్ ద కంఫర్టబుల్ జోన్ ఇన్ యువర్ మినిస్ట్రీ. ఎలా ఉంది ఈ మాట? కెన్ ఐ డూ దట్?
నేను చేయగలుగుతానా? ఇవాళ ఒక్కసారిగా లేచి వేరే ప్రాంతానికి వెళ్ళి చెట్టు కింద కూర్చొని నేను మళ్ళా కెన్ ఐ రీస్టార్ట్ మై మినిస్ట్రీ అగైన్? నాన్న నాకు ఒక చక్కటి ప్రేయర్ హాల్ కట్టించాడు, అందులో ప్రార్థన చేసుకోమని. గాడ్ ఈజ్ మూవింగ్ మీ టువర్డ్స్ ద న్యూ ప్లేసెస్. దేవుడు నన్ను కొత్త స్థలాల వైపు నడిపిస్తున్నాడు. నేను అది ఒక్క స్థలమే అనుకున్నాను. ఈ మధ్యన నాకు ప్రభు తలంపించినప్పుడు ఇవాళ ప్రార్థనలో అది ఒక్క స్థలం కాదు, కొన్ని వందల స్థలాలు ఐఎమ్ గోయింగ్ టు ఆక్యుపై ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని నా హృదయాన్ని ప్రభు జవాబిచ్చినప్పుడు ఐ అడ్మైర్డ్, ఐ ప్రైజ్డ్ గాడ్. నేను చాలా ఆనందపడ్డాను. సోదరుడా, సోదరి, దేవుడు మనలను నడిపిస్తూ ఉండగా నడవటం ఆశీర్వాదకరం. దేవుడు మనలను నడిపిస్తూ ఉండగా నడుచుట మనకు ఆశీర్వాదకరము అని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ వారు ప్రజలను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. మరి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. చూడండి, ఆయనను ఉన్న పాటున అండ్ లీవింగ్ ద క్రౌడ్ దే టుక్ హిమ్ విత్ దెమ్ ఇన్ ద బోట్, నాట్ ద షిప్. He was taken by them by boat, not by ship. మనకి వసతులు కావాలి కదా. మనకి బోట్ అంటే ఇష్టం ఉండదు, పడవ. బోట్ అంటే దోణి, చిన్న దోణి. ఓన్లీ 10 people కెన్ ట్రావెల్ లైక్ దట్. కానీ మనకి కొన్ని వందల మంది వెళ్ళే లగ్జూరియస్ షిప్ కావాలి. వీ వాంట్ బిగ్ థింగ్స్ అండ్ లగ్జూరియస్ థింగ్స్, బట్ గాడ్ డజంట్ వాంట్ us to do that. దేవుడు అవి చేయాలని మన పట్ల కోరిక కలిగి లేడు. చిన్న దోణి చాలు. మనం చిన్న దోణిలో ఉన్నామా? పెద్ద ఓడలో, నోవహు ఓడ లాంటి ఓడలోనో, యోనా ఎక్కి వెళుతానికి చూసిన ఓడలోనో, పౌలు గారు ఎక్కినటువంటి ఓడల్లోనూ. We always looks towards big and biggest things, but God wants us to look at a small things. It's also a lesson. ఇది కూడా ఒక పాఠం. ఆయన ఒక చిన్న దోణి ఎక్కడానికి ఇష్టపడ్డాడు. కెన్ యూ డూ దట్? చేస్తావా ఆ పని? లెస్ సెక్యూరిటీ, తక్కువ భద్రత ఉంటుంది అందులో, పూర్తి భద్రత ఉండదు. గాలికి ఎక్స్పోజ్ అవ్వాల్సి వస్తుంది, తుఫానుకి ఎక్స్పోజ్ కావాల్సి వస్తుంది, ఎండకు ఎక్స్పోజ్ కావాల్సి వస్తుంది. ఇట్ టేక్ టైం, ఆలస్యం అవుతుంది ప్రయాణం. అయినా సరే ఆయన చిన్న దోణి కావాలన్నాడు. జీసస్ నెవర్ బాదర్డ్ అబౌట్ ద టైం, అబౌట్ ద లగ్జరీ. సౌఖ్యం కొరకు సమయం సేవ్ చేయాలని ఆయన ప్రయత్నం చేయలేదు. మనమైతే సమయం అయిపోతుంది అంటూ ఉంటాం అన్నిటికీ. ఇన్ హిస్ టైం, ఆయన సమయంలోనే అన్నీ జరుగుతాయి. మనం సమయం అయిపోతుంది అని అన్నంత మాత్రాన ఆయన కార్యాలు ఏమీ ముందుకు దూసుకుని వెళ్ళిపోవు. నేను సేవకు వచ్చి 25 సంవత్సరాలు ఒక ఇండిపెండెంట్ మందిరం కలిగి లేను నేను. వాళ్ళకి దేవుడు బయలుపరుస్తున్నాడు ఒక్కొక్క విషయాన్ని, ఆశ్చర్యం కలుగుతుంది. అనేక మందిరాలు ఇస్తాడు దేవుడు నాకు. దేవుడు అనేక మందిరాలు ఇస్తాడు, ఒకటి కాదు, కొన్ని వందల మందిరాలు దేవుడు ఇస్తాడు నాకు. ఐ షుడ్ ట్రస్ట్ గాడ్. నేను దేవుడు నమ్మాలంతే. సోదరుడా, సోదరి, చిన్న ధోని యేసు నచ్చినది, యేసు మెచ్చినది, యేసు కూర్చున్నది. దాట్స్ ఇనఫ్. యేసు ఉన్న ధోని చాలండి మనకి. యేసు లేని ఓడలు మనకొద్దు. యేసు లేని ఓడలొద్దండి, యేసు ఉన్న చిన్న ధోని చాలండి. మన జీవితంలో వీ డోంట్ నీడ్ బిగ్ థింగ్స్. మనకు చాలా పెద్ద పెద్ద ఇవేం అవసరం లేదు. పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు, ధనధాన్యాలు అవసరం లేదు, మణిమాణిక్యాలు అవసరం లేదు, భవనాలు అవసరం లేదు, పొలాలు అవసరం లేదు, సంపద అవసరం లేదు. వీ నీడ్ జీసస్ టు స్టే విత్ us. దట్స్ ఇనఫ్. యేసు మనతో నివసిస్తే చాలు. వీఆర్ సేఫ్. మనం భద్రంగా ఉన్నట్టే. మరికొన్ని దోణెలు, యేసు లేని దోణెలు ఆయనను వెంబడించాయి.
యేసు ఉన్న దోణికున్న భద్రత యేసును వెంబడించిన దోణిలకు దొరకలేదు. రేపు చెబుతాను, విశ్వాస జీవితంలో తుఫానులు ఆటుపోటులు తప్పవు. తుఫానులు ఆటుపోటులు తప్పవు. ఉన్న పాటున చిన్న దోణిలో ఆయనను తీసుకొని పోయిరి. ఈ పదం మీకేమర్థం అవుతుంది? వాళ్ళకు తన జర్నీని అప్పగించేసుకున్నాడు. తీసుకెళ్ళారు అంటే ఏంటి అర్థం? సంబడి హ్యాస్ టేకెన్ హిమ్. వాళ్ళ చేతికి తను అప్పగించుకుని మీరు నన్ను తీసుకెళ్ళండి అని వాళ్ళకి అప్పచెప్పుకున్నాడు. నౌ హూ ఆర్ లీడింగ్ ద బోట్? ఎవరు నడిపిస్తున్నారు ఆ బోట్ని? యేసు నడిపిస్తున్నాడా? యేసు వాళ్ళని తీసుకెళ్తున్నాడా? వాళ్ళు యేసుని తీసుకెళ్తున్నారా? ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. యేసును వాళ్ళు తీసుకెళ్తున్నారు. మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో మనం మన చేతుల్లో ఉంచుకోకుండా ఇతర చేతులకు మనల్ని అప్పగించుకోగలుగుతామా? కెన్ వీ గివ్ అప్ అవర్ సెల్ఫ్స్ ఇన్ టు అదర్స్ హ్యాండ్స్? మనం మన పిల్లల చేతికి అప్పగించుకుంటాం కదా పెద్దవాళ్ళమైనప్పుడు. నేను ఇప్పటికీ ఆర్గ్యుమెంట్ అదే చేస్తాను. కానీ మా తల్లిదండ్రుల విషయంలో వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చాను నేను. ఐ నెవర్ కంపెల్ దెమ్ టు కమ్ టు మీ. నాతోనే ఉండాలి, నా ఇంటే ఉండాలని నేను బలవంతం చేయలే. వేర్ దే ఆర్ కంఫర్టబుల్ అన్నట్టుగా వదిలేను. ఇప్పటికీ మా నాన్నగారితో అదే ఆర్గ్యుమెంట్ నాకు. బట్ ఐ లైక్ హిమ్ టు బీ వేర్ హీ వాంటెడ్ టు బీ. ఎక్కడ ఉండాలని ఆయన అనుకుంటాడు అక్కడే ఉండాలని ఆశ. అక్కడ నేను ఇంకేమైనా సర్వీస్ ఇవ్వగలిగితే అక్కడ ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఐ వాంట్ టు మేక్ హిమ్ హ్యాపీ ఇన్ ఓల్డ్ ఏజ్. కనుక మనం ఎప్పుడు కూడా ఇంకోటి చేతులకు అప్పగించబడటానికి ఇష్టపడతామా? బట్ జీసస్ డిడ్ దాట్. కానీ యేసు చేశాడు అది. శిష్యులు ఆయన్ని వెంట పెట్టుకుని పోయారు. అంటే నౌ ద డిసైపుల్స్ ఆర్ లీడింగ్ జీసస్, నాట్ జీసస్ లీడింగ్ దెమ్. యేసు వాళ్ళని తీసుకొని పోవటం కాదు, యేసును వాళ్ళు తీసుకెళ్ళటానికి ఆయన అనుమతించాడు. నౌ దే ఆర్ టేకింగ్ హిమ్, దే ఆర్ డ్రైవింగ్ ద బోట్. వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ లెసన్. Somebody should lead you, somebody should guide you. Sometimes you must admit that. కొన్ని సందర్భాల్లో మన మినిస్ట్రీని ఇంకోళ్ళకి ఇవ్వటానికి ఇష్టపడతామా? క్యాన్ యూ గివ్ యువర్ స్టీరింగ్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ టు సమ్వన్? ఐ ఛాలెంజ్డ్. ఏసే పరిష్కార సిబ్బంది ఛాలెంజ్ చేశాను, యూ రన్ ద మినిస్ట్రీ. నేను వెనక్కుంటాను, మీరు రన్ చేయమన్నాను. ఇవాళకి చెబుతున్నాను నేను నాయకుడు గుండి నేనే డ్రైవ్ చేయాలి మిషన్ని, నేనే చెక్ సిగ్నేచర్ కలిగి ఉండాలని ఆయన ఎవరు ఎప్పుడు నేను అనుకోలేదు. అది నాకు చాలా విడుదల కూడా. సోదరుడా సోదరి, నేను కొన్ని మాటలు చెప్పాను. 35, 36 వచనాలు. కొన్ని దోణెలు ఆయన వెంబడిస్తున్నాయి. రేపటి దినం 37వ వచనం కాడి నుంచి యేసు ఉన్న దోణెకు యేసు లేని దోణెలకు వ్యత్యాసం, యేసు ఉన్న దోణె పైన కూడా సముద్రం అలలు కప్పటం రేపు ధ్యానం చేద్దాం. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు దగ్గర ఉన్న వెంకటాపురం పంచాయతీ మారుతినగర్ వాస్తవ్యులు రాచర్ల జోసెఫ్ రాజు గారు, విజయ్ కుమారి గారు, వారి ప్రియ కుమార్తె రాచర్ల అనూష సన్నీ స్వరూప్ గారు రేపటి దినం హైదరాబాద్లో వివాహం ఆడుతున్న సందర్భంగా సహకరించారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. ఎంతరా ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఎన్నో పాఠాలు మాకు నేర్పిస్తున్నారు నాయన. నేర్చుకోవటానికి జ్ఞానం లేదు ప్రభు. నాకు జ్ఞానం ఇవ్వండి, నాకు వివేచన ఇవ్వండి, నాకు కృపనివ్వండి ప్రభు. నేను వట్టివాడిని, నన్ను కరుణించండి. ప్రేక్షకులను ఆశీర్వదించండి. అనూష సన్నీలను మీరు దీవించండి. జోసెఫ్ రాజు గారు, విజయ్ గారు, వారి కుమారుణ్ణి దీవించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైన